అందరికీ నమస్కారం। ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది। ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ మా నాయకులు ఏ నమ్మకం అయితే పెట్టుకొని నాకు ఈ బాధ్యతను ఇచ్చారో ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను। అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఒంటిమిట్టని అధికార రాముల వారి కళ్యాణ క్షేత్రంగా రూపుదిద్దారో ఈ క్షేత్రం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది। ఈ ఒంటిమిట్ట ప్రాంతం కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా 100 కోట్లతో ఇక్కడ వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది। తొందరలో దీన్ని టూరిస్ట్ హబ్గా మార్చడం జరుగుతుంది। దాదాపు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి అంటే చాలా టాప్ ప్లేసుల్లో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఈ ఒంటిమిట్టను తీర్చిదిద్దబోతున్నారు। వారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఒంటిమిట్ట దేవాలయం అభివృద్ధి కానీ, ఒంటిమిట్ట చెరువుకు రావాల్సినటువంటి శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించడం కానీ, ఒంటిమిట్ట చెరువుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సుందరీకరణ కానీ, అలాగే దీన్ని టూరిజం హబ్గా చేస్తూ మిగతా పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం। అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయాల్లో ఈ వైసీపీ నాయకులు తలదూరిస్తూ అభూత కల్పనలు చేస్తూ ఉన్నారు। ఈ రోజుతో వాటిని సమాధానం చెప్పమంటున్నాం। ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పి ఆటలు ఆడేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి వాళ్ళు మానుకోవాలి। అలాగే చెబుతున్నాం, మీరు అనుకూల శత్రుత్వాన్ని చూపిస్తూ తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్కడక్కడ ఇంకా కూడా మీ ఆటలు చెలరేగేటటువంటి పరిస్థితి ఉంది। అటువంటి ఏమన్నా కార్యక్రమాలు చేపడితే తోలు తీయడం గ్యారంటీ। అలాగే చెప్తున్నా, ఏవైతే కనుక మీరు అక్రమార్జన ద్వారా రాక్షస పాలనలో పేదల నోళ్లు కొట్టి వాళ్ళ భూములను, ఆస్తులను, ధనాన్ని ఆక్రమించారో ప్రతి సెంటు భూమిని కూడా వెలికి తీసేటటువంటి కార్యక్రమాలు చేపడతాయని, అదే ఏ నమ్మకంతో అయితే మా అధినాయకత్వం నాకు ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతూ, అలాగే రాజంపేట అభివృద్ధికి కంకణం కట్టుకొని ఉన్నాం। రాజంపేట ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబ సమస్యను మాదిగా తీసుకొని కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమము మరియు పేదరిక నిర్మూలన అనేటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను।